నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ కమిటీ బృందం సందర్శించింది. శ్రీశైలం జలాశయానికి ప్లాంజ్ పుల్ గుంత ఏర్పడిన నేపథ్యంలో డ్యాం భద్రతకు సంబంధించి సేఫ్టీ చర్యలను తీసుకునేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారి ఆదేశానుసారం శ్రీశైలం డ్యాం విచ్చేసిన సెంట్రల్ డిజైనింగ్ కమిటీ అధికారులు పలు ప్రాంతాలను పర్యవేక్షించారు. ప్లాంజ్ పుల్ గుంతకు మరమ్మతులు జరపడానికి అలాగే డ్యాం సేఫ్టీ సిలిండర్ల వరకు చేరుకునే విధంగా పర్యవేక్షణ రోడ్డును వెంటనే నిర్మాటు చేసేందుకు జలవనరుల శాఖ అధికారులకు డిజైనింగ్ కమిటీ ప్లాన్లు అందించవచ్చన్నట్టు జలవనరుల శాఖ డిజైనింగ్ కమిటీ సిఈ శివప్రసాద్ తెలిపారు. పర్యవేక్షణ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్లాంజ్ పుల్ వరకు ఏర్పడిన గుంత సేఫ్టీ నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన పర్యవేక్షణ రోడ్డును ఏర్పాటు చేసేందుకు శ్రీశైలం డ్యాం రావడం జరిగిందని తెలిపారు. అలాగే శ్రీశైలం డ్యాం సేఫ్టీకి ఎటువంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం జలాశయం బేస్మెంట్ లాగా చాలా గట్టిగా ఉందని, వరద నీరు విడుదల చేసే సమయంలో ఏర్పడిన గుంత 1986 నుండి ఇప్పటి వరకు డ్యాం బేస్మెంట్ సేఫ్టీ కొరకు ఏర్పాటు చేసిన బేస్మెంట్ సేఫ్టీ సిలిండర్లలో 12 సిలిండర్లు పాడైపోయాయని తెలిపారు. వాటికి సంబంధించిన తక్షణ మరమ్మతు చర్యల కొరకు శ్రీశైలం రావడం జరిగిందని, మరికొద్ది రోజుల్లో ఈ పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. సంబంధించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ మేము జలవనరుల శాఖకు సంబంధించిన డిజైన్స్ అవన్నీ కూడా ఇస్తుంటాము. సో శ్రీశైలంకు సంబంధించి కొన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని ఇమ్మీడియట్గా ప్రొటెక్షన్ వర్క్స్ కొన్ని చేయమన్నారు. దానికి సంబంధించి డిజైన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చూడడానికి వచ్చాము. ఇప్పుడు మేము చూసిందంటే ఇక్కడ అప్రోచ్ ఛానల్ మనకు రోడ్డు ఒకటి ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు టెంపరీ ప్రొటెక్షన్ వర్క్స్, ఆ సిలిండర్స్ అన్నీ కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి కాబట్టి వాటిని కొద్దిగా రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో దానికి కావాల్సిన మెటీరియల్ ఇవన్నిటికీ చేయడానికి ఇన్స్పెక్షన్ వెహికల్స్ వెళ్ళడానికి కూడా కావాల్సిన ట్రాక్, ఇన్స్పెక్షన్ ట్రాక్ ఉంటుంది. దానికి సంబంధించి ప్రొటెక్షన్ వర్క్స్ ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని వాల్స్ డ్యామేజ్ అయినాయి. ఆ వాల్స్ అన్నిటికీ కూడా రిపేర్ చేయాలంటే ఏ విధంగా డిజైన్స్ ఇవ్వాలని అవి చూడడానికి వచ్చాము. సో ఇవన్నీ చూసిన తర్వాత మేము ఆ డిజైన్ ఆస్పెక్ట్కి సంబంధించి చీఫ్ ఇంజనీర్ కర్నూలు ఉన్నారు కదా, వాళ్ళతో మేము కమ్యూనికేట్ చేస్తాము. దాని ప్రకారం వాళ్ళు చీఫ్ ఇంజనీర్ కర్నూలు వాళ్ళు వర్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు యాక్షన్ చేస్తాము. ఇది మేము ఇమీడియట్గా మేము డిజైన్స్ ఇచ్చేస్తాము. ఇచ్చేసిన వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ అవుతాము. వాళ్ళంటే వాళ్ళ టెండర్ ప్రక్రియ ఇదంతా ఉంటుంది కదా, అవన్నీ చేసుకొని దాని ప్రకారం సిలిండర్స్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ప్లంజ్ పూల్ ఫామ్ అయింది కదా, ప్లంజ్ పూల్ మన డ్యామ్ ఫౌండేషన్ వైపు పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వర్క్ కింద సిలిండర్స్ వేశారు. ఆ సిలిండర్స్లో కొన్ని ఏమైనాయంటే మనకు ఒక 12 దాకా డ్యామేజ్ అవ్వడం జరిగింది. కొన్ని ఇంకా పార్షల్ డ్యామేజ్ అయినాయి. సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు. ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అన్నమాట. ఒరిజినల్గా ప్లంజ్ పూల్ ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు. సెంట్రల్ CWPRS పునే వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారం రెక్టిఫై చేస్తాము. ఈ లోపల ఏంటంటే మనకు డ్యామ్కు ఫౌండేషన్స్కు వైపుకు ఈ ప్లంజ్ పూల్ ఎఫెక్ట్ పోకుండా సిలిండర్స్ ఇదివరకు ఫామ్ చేశారు. అవి కొన్ని డ్యామేజ్ అయినాయి ఓవర్ ఏ పీరియడ్. కాబట్టి వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి కింద కొద్దిగా ఏమవుతుందంటే అవి కాంక్రీట్ బేస్ కొంచెం కవర్ అయిపోయింది. దానికి కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడానికి ఏ విధంగా కావాలనే దానికి, సో ఏ లెవెల్ వరకు ఇప్పుడు అవి కవర్ అయింది అనే దానికి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అవి చేయించాలా, అది ఇమ్మీడియట్గా స్టడీ స్టార్ట్ చేస్తారు. చేసి మనకు ఏ లెవెల్ వరకు మనకు సిలిండర్స్ ఉన్నాయి, దాని కింద ఎంత కవర్ అయింది పొజిషన్ తెలిస్తే దాన్ని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలా కాంక్రీట్ అనేది దాని మీద సజెస్ట్ చేస్తాం.